into films. నా డబ్బులు పోతే నా వైట్ మనీ గెట్స్ లాస్ట్. అంతే తప్ప ఇంకా వేరే యాంగిల్స్ లేవంటున్నారు. బట్ సార్ ఇండస్ట్రీలోనే యాక్చువల్లీ ఈ ప్రాక్టీస్ కొంచెం తక్కువే కదా, అంటే బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ హీరోస్ ఆర్ పెయిడ్ ఇన్ క్రోర్స్, కోట్లు. అది ఎంతవరకు ఎలాగా అన్నది ఈ లావాదేవీల విషయంలో, ఈ ప్లానింగ్ విషయంలో మీరు ఒక కొత్త సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారనుకోవచ్చా, లేక దెర్ ఆర్ అదర్ ప్రొడ్యూసర్స్ ఆల్సో హూ ఫాలో దిస్ టు ద టీ? Everywhere wherever it's possible we'll try to streamline. We are one of the first to say cashier will not carry cash. We pay only digital. అన్ని డిజిటల్. సో వీలైనంత వరకు గ్రూప్గా యూనియన్స్లో ఈ 10 పీపుల్కి ఈ పర్సన్కి పే చేయి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ అంటారు. అది కట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము, బట్ అవ్వట్లేదు. బట్ వీ వాంట్ పే టు ద బెనిఫిషియరీ డైరెక్ట్లీ, నాట్ త్రూ వన్ పర్సన్. కొన్ని కరప్ట్ ప్రాక్టీసెస్ నేను చాలా చోట్ల చెప్తున్నాను. అంటే ఇట్స్ బికమింగ్ ఎ ర్యాన్సమ్ అన్నప్పుడు వి పుట్టింగ్ అ ఫుడ్ డౌన్ అండ్ సే ఐ కెన్ అఫోర్డ్ టు హోల్డ్ మేకింగ్ మూవీస్ ఫర్ ఎ వైల్ అవసరమైతే తప్ప మీరు ఎక్కడ కాంప్రమైజ్ కారు ఆన్ దిస్. 100% కాన్ అని చెప్పట్లేదు. వీఆర్ ట్రైయింగ్ టు మేక్ ద చేంజ్. రైట్, యా, నో ఐ అంటే అండర్స్టాండ్. ఓవర్ నైట్ ఐ కెనాట్ చేంజ్. అంటే కరెక్ట్, చిన్న స్థాయిలో ఓకే సార్, బట్ ఇక్కడ మనకి ఇమేజ్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్ క్వశ్చన్ అని మై క్వశ్చన్ వాస్ దట్ మలయాళం ఇండస్ట్రీలో వచ్చిన స్కాండల్స్ కావచ్చు విత్ సమ్ ఆఫ్ ద టాప్ స్టార్స్, కాస్టింగ్ కావచ్చు అని అది ఇది, ఈ కాంట్రవర్సీస్ నడుమ మీరు ఒక చాలా క్లీన్ ఇండస్ట్రీ, టెక్నాలజీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మీరు ఎలా ఫీల్ అవుతారు? హౌ కంఫర్టబుల్ డూ యూ ఫీల్? బికాస్ ఎవరో ఒకరు ఏదో ఒక వేలు పాయింట్ అవుట్ చేయడానికి దానికి ఆస్కారాలు ఉంటాయి. అంటే మీకు ఇఫ్ దెర్ ఆర్ గ్రూప్ ఆఫ్ హ్యూమన్ వర్క్ టుగెదర్ దెర్ విల్ బి సర్టెన్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ క్లాషెస్. సో దాన్ని మనం వీ షుడ్ నాట్ టేక్ ఇట్ సీరియస్. అంతే అంతే. ఒకప్పుడు టెక్ బిజినెస్ లో కూడా అనేవాళ్ళు, కాల్ సెంటర్ వర్క్ చేస్తుంటే ఇట్స్ ఫ్రీ కల్చర్ అని, ఐటీలో ఫ్రీ కల్చర్ అని అది కూడా ఉండేది. చాలా అది అలా ఉంది. వాటిని ఆపలేం కదా మనము. మన బిజినెస్ మనం చేసుకుంటాం, మన పని మనం చేసుకుంటూ పోవాలి. మీ సినిమాలు. సో టెల్ us about రాజా సాబ్ సార్, వీఆర్ ఆల్ వెయిటింగ్ టు హియర్ మోర్. See, Raja Saab so far is the underdog in Prabhas Gar movies, because underdog ante we didn't advertise, we didn't. అవును. Yeah, but it is a very large scale movie. So మీకు అక్టోబర్ నుంచి విల్ స్టార్ట్ సీయింగ్ ద మెటీరియల్ అబౌట్ ద మూవీ, అంటే వై ఈజ్ ఇట్ డిఫరెంట్ అన్నది. సో ఇట్ కమ్స్ విత్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ విజువల్ ఎలిమెంట్స్. విల్ సీ ఎంటర్టైన్మెంట్, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, హారర్లో టు ఎ డిఫరెంట్ లెవెల్. ఎంత బడ్జెట్ ప్లాన్ చేశారు సార్? ఇది చెప్పడం కష్టం, చెప్పకూడదు, బట్ యా బై ద టైమ్ వి డూ ఇట్ మే గెట్ క్లోజ్ టు 400 crores. 400 కోట్లు రాజా సాబ్, హారర్ ఎంటర్టైనర్, క్లోజ్ టు, ఇంకా క్లోజ్ టు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. అండ్ కాస్టింగ్ విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకున్నారు రాజా సాబ్కి? జాగ్రత్త లేదు, ఇట్స్ ఆల్ వి హావ్ ద వెరీ గుడ్ కాస్ట్. అదే అంటే హౌ డిడ్ యూ డెలిబరేట్లీ ప్లాన్ ద హోల్ కాస్ట్ అని? అంటే ఆనెస్ట్గా ఇట్ ఈస్ అ ప్రాజెక్ట్ వేర్ వీ డోంట్ డూ లాట్ ఆఫ్ ప్లానింగ్. అంటే ఇప్పుడు మీకు యాక్టర్, డైరెక్టర్ అండ్ వాళ్ళకి వదిలేసారు will do the right things. Yeah, definitely they do in consultation with us. And the project ki we know day one potential. అవును. So అంటే we are very clear, we are coming after Salar, after Kalki, and మేము 2 years back start చేసిన ప్రాజెక్ట్. So we'll hit the peak అన్నది వచ్చాం, and we are there. You are there. సార్ మీ అసోసియేషన్ విత్ పవన్ కళ్యాణ్ గారు, హౌ డిడ్ ఇట్ బిగిన్? Sometime in 2017-18 కలిసారు మీరు? అంటే I told in many interviews, and Nadanla Manohar is my very close friend. So through him I got connected. So definitely before అంటే మనోహర్ గారు జాయిన్ అయ్యే ముందు అలా పరిచయం ఏర్పడింది. we discussed, and అంటే తను వాట్ విల్ బి హిస్ గుడ్ పాత్ అన్న వీళ్ళు అంటే కన్సల్ట్ చేసినప్పుడు అప్పుడు దట్స్ హౌ ఐ లెర్న్ మోర్. అంటే సో దెన్ హ్యావ్ ఎ జర్నీ సిన్స్ దెన్. సో జర్నీ నాట్ త్రూ అంటే అప్పటికి నేను ఫిలిమ్స్ సీరియస్ ప్లేయర్ కూడా కాదు. అవును, పెద్ద అప్పుడప్పుడే మీరు అంటే జస్ట్ వాంటెడ్, బట్ అంటే అప్పట్లో కళ్యాణ్ గారి సినిమా చేసేంత రేంజ్కి నేను వెళ్తానని అలా ఎప్పుడు అనుకోలేదు. అవును అవును. అంటే ప్యాషనేట్గా 1 or 2 మూవీస్ చేయొచ్చు అన్న దేనిలో ఉన్నాం, కానీ సో ఫిలిమ్స్ ఇస్ నాట్ ద ఇంటెంట్. ఫిలిమ్స్ కి అతీతంగా యు హావ్ ఎన్ జర్నీ. Journey is nothing to do with films. Journey is completely. In the process, 2020 time lo we discussed about doing films.
సో విల్ దిస్ కంటిన్యూ? ఇప్పుడు ఆయన కొత్త పాత్రలో ఉన్నారు కాబట్టి యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, విల్ యువర్ అసోసియేషన్ ఆన్ ద ఫిల్మ్ ఫ్రంట్ ఆల్సో కంటిన్యూ విత్ కళ్యాణ్ గారు ఇన్ ద టైమ్స్ టు కమ్? ఫిలిం ఫ్రంట్ వాజ్ నెవర్ ఎ సీరియస్. పొలిటికల్ ఫ్రంట్లో ఇట్స్ మోర్ అంటే యూఆర్ అ ఫాలోవర్ అండ్ యూ కెన్ బి ఎ సపోర్టర్ సపోర్టర్ ఆఫ్ రైట్ ఆఫ్ అంటే వాట్ ఆర్ వీ కెన్ డూ అన్న దానిలోనే. సో అది ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. ఆ మధ్యకాలంలో విశ్వ గారు మీడియా వెంచర్స్ కూడా, న్యూస్ మీడియాలో కూడా అడుగు పెడదామని ప్రయత్నం చేశారు.